మొన్న సిలిండర్లు ఇచ్చాము వచ్చింది 342 సిలిండర్లు. బుక్ చేశారు. ఏ రోజు బుక్ చేశారు బ్రో? 20వ తేదీ లోపు ఎవరైనా బుక్ చేసి ఉంటే ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారా అంటే అవునని అంటున్నారు స్థానిక ప్రజలు. చిత్తూరు జిల్లా గంగవరంలోని DKS HP గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు సరిపడా స్టాక్ లేవని తెలిపారు. బుక్ చేసి 17 రోజులైనా డెలివరీ చేయకపోవడంతో వారు వాగ్వివాదానికి దిగారు. OTP వచ్చినా ఈరోజు రేపటి తిప్పించుకుంటున్నారని వారు ఆరోపించారు. గ్యాస్ నిర్వాహకులు మాట్లాడుతూ రోజుకు 350 సిలిండర్లు వస్తున్నాయని అంతే డెలివరీ చేస్తున్నామన్నారు. పంతొమ్మిది బుక్ అయింది. ఈరోజు ఇస్తామని చెప్తాను. ఈరోజు 20వ తేదీలోపు ఎవరైనా బుక్ చేసి ఉంటే ప్రయారిటీ బేస్ లో సిలిండర్ ఇస్తామని చెప్తాను. ఎవరికి ఇవ్వలేదని చెప్పలేదు కదా. మొన్న సిలిండర్లు ఇచ్చాము వచ్చింది 342 సిలిండర్లు. బుక్ చేశారు. ఏ రోజు బుక్ చేశారు బ్రో? 20వ తేదీలోపు ఎవరైనా బుక్ చేసి ఉంటే 20వ తేదీలోపు ఎవరైనా బుక్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే బుక్ చేశారో వాళ్ళ బేస్ చేస్తాం. మేమే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ సిలిండర్లు ఇస్తాము. 25 తర్వాత చేసిన వాళ్ళకి సిలిండర్లు ఇప్పుడు ఎందుకంటే సిలిండర్ బుకింగ్ మన దగ్గర 2000 ఉన్నాయి బుకింగ్లు. సో 2000 మందికి ఒక్కసారిగా నేను 345 సిలిండర్లతో నేను ఇవ్వలేను కాబట్టి ఎవరైతే ముందు బుక్ చేస్తారో వాళ్ళకి ముందుగా సిలిండర్లు ఇస్తామని చెప్తాను. ఎవరికైనా అదే చెప్తాను. ఈ రోజు ఇప్పుడు ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతుంది. 144 సెక్షన్ అని ఆల్రెడీ మమ్మల్ని ఆపేశారు కాబట్టి ఆఫీస్ ఓపెన్ చేయలేదు. అంతే, ఇంకేముంది దాంట్లో ఇంకేం లేదు కదా. 20వ తేదీలోపు ఎవరైనా బుక్ చేసి ఉంటే 20వ తేదీలోపు ఎప్పుడైనా మీరు బుక్ చేసి ఉంటే ఇప్పుడే 10 నిమిషాల్లో వచ్చి ఇస్తాను. 20వ తేదీలోపు ఏమన్నా OTP ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ OTP సేమ్ OTP ఇప్పుడే ఇస్తాను. 20వ తేదీలో బుకింగ్ ఉంటే బుకింగ్ కాదండి, మీకు చూపించదు ఏమని మీరు ఫలానా రోజు బుక్ చేసుకోండి అని చెప్పింది మెసేజ్ అది. ఓకేనా? ఒక సిలిండర్ పెట్టి ఒకప్పుడు 21 రోజులు ఉండేది, ఇప్పుడు 45 రోజులు అయింది ఒక సిలిండర్ బుకింగ్. సో ఆ 45 రోజులు అయిన తర్వాతనే మీకు బుకింగ్ అవుతుంది. అలా ఇప్పుడు ఇండియన్ సిలిండర్ 25 డేస్ అయితే ఇది బుకింగ్. ఇప్పుడు వీళ్ళకి మెసేజ్ నేను టైప్ చేయనన్నా కాల్ చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. OTP కూడా ఆన్లైన్ లో వచ్చేస్తుంది. 45 డేస్ చేశారు. 25 డేస్ పెట్టారు. 25 డేస్ అని పెట్టారు. 25 డేస్ అయిపోయింది. వెంటనే వాళ్ళు 45 డేస్ చేశారు. కావాలి ఎవరన్నా ముందు బుక్ చేసుకుంటే బుక్ చేయండి. 45 డేస్ చూపిస్తుంది మీకు. ఇంకా చూపిస్తుందేమో. ఇప్పుడు బుక్ చేసేటప్పుడు మీకు 45 డేస్ డెలివరీ అయినట్టు కాదన్నా. ఇది డెలివరీ అయినట్టు కాదు. క్యాష్ మేము జనరేట్ అయింది. మీరు రీఫిల్ తీసుకునేటప్పుడు ఈ OTP చూపించండి వచ్చిన మెసేజ్ డెలివరీ అయిపోయినట్టు మెసేజ్ కాదు. అదేనా చెప్పడము. ఇప్పుడు 20వ తేదీ ఎన్ని 2000 ఉన్నాయన్న బుకింగ్లు. 200 300 ఉంటే మీరు చెప్పినట్టు వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి. దానికి నన్ను ఏం చేయమంటారన్నా? ఇప్పుడు ప్రయారిటీ బేస్ లో ఇవ్వమని చెప్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఎవరు చూపించండి అమ్మా. చూపించండి. 2000 మా దగ్గర బుకింగ్ ఉన్న వాటికి మేము సిలిండర్లు ఇచ్చేదానికి మా దగ్గర స్టాక్ రావడం లేదు సరిగా. నెల పైన అయిపోయిందన్నా. ఇప్పుడు ఇక్కడ బుక్ చేసిన మీరు 25. ఇప్పుడు మీరు 25 చేశారన్నా. ఇప్పుడు మీ ఊర్లోనే ఎవరన్నా 15 అట్లా చేస్తుంటారు అనుకున్నాం. ప్రతి ఊర్లోనూ ప్రతి విలేజ్ లోనూ 50 నుంచి 60 బుకింగ్ ఉన్నాయన్న ప్రతి ఊర్లో. నేను ఇప్పుడు సిలిండర్ తీసుకుని మీ కొత్తపల్లికి వచ్చినాను. ఒక రోజు కొత్తపల్లికి నేనే వస్తే బండి నిలవేసేసి అద్దాలు బాగులు పడతామని వాళ్ళు ఎత్తుకున్నారు. ఏం విషయం అంటే ముందు బుక్ చేసిన వాళ్ళు నాకు కావాలంటారు, అప్పటికప్పుడు బుక్ చేసిన వాళ్ళు ఇప్పటికిప్పుడు నాకు పెట్టండి అంటారు. సో మేము ఎవరికి ఇవ్వాలా? వచ్చేది 345 సిలిండర్లు కదా. అదేనా? ఇప్పుడు దాని ప్రకారమే కదా ఇస్తున్నాము. ఇప్పుడు దాని ప్రకారంగానే 20వ తేదీ లోపు ఎవరైనా బుక్ చేసిన వాళ్ళకి ఈ రోజు ఇస్తామనే కదా చెప్తాము. ఇప్పుడు మీరు 25 బుక్ చేశారు, 26 బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేమే మీకు ఫోన్లు చేసి మరీ సిలిండర్ ఇస్తాం. మీరు చూడమ్మా, అందరికీ ఫోన్ చేస్తాం.
ఇది కాదు సార్ మెసేజ్ అంటే, మెసేజ్ ఇది కాదు, డేట్తో పాటు మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ చూపించండి. 24 బుక్ చేస్తారు మీరు, 24 బుక్ చేస్తారు, ఈరోజు ఇస్తారు సార్. బుక్ చేస్తుంటే కూడా ఈరోజు ఇవ్వరు సార్. 25 లోపు ముందు వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఫెస్టివల్లో ఇస్తారు. వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ మాకు నోట్లు వచ్చేదాన్ని బట్టే కనీసం మేమైనా ఇవ్వాలి.